సో ఈ సోలో ఫిల్మ్ హౌ ఇస్ ద ఫీలింగ్ సార్ మీరు గౌతమ్ గారు ఆఫ్టర్ సో మెనీ డేస్? కామెడీగానే అనుకోకుండా అండర్లైనింగ్గా ఒక చిన్న మెసేజ్ కూడా ఉంది. నేను జనరల్గా మీకు తెలుసు ఈ మధ్యకాలంలో ప్రతి సినిమా యాక్సెప్ట్ చేయట్లేదు. బాగుంది, ఇది పర్వాలేదు అని మనం అనుకుని, అంటే మెప్పు పొందుతాను అనుకోకపోయినా తిట్లు తినకుండా ఉండటం కోసం సెలెక్ట్ చేసుకున్న సినిమాల్లో ఇదో సినిమా. హిస్ మై సన్, ఆడు యాక్ట్ చేస్తున్నాడు సినిమాలో. అంటే చాలామంది సినిమాల్లో చాలామంది కుర్ర హీరోలతో సినిమాల్లో యాక్ట్ చేశాను, వాళ్ళకు ఉపయోగపడ్డాను. అలాగే మా అబ్బాయికి కూడా ఉపయోగపడతాను స్వార్థం. రెండో పాయింట్ స్టోరీ నచ్చటం. మూడోది స్వధర్మ క్రియేషన్స్, వాళ్ళది టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్, ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. ఒక సినిమా ఎలా తీయాలి, దీనిలో ఈ సినిమా మనం తీయటం వల్ల ఏంటని అతనికి ఆ రకమైన జడ్జిమెంట్ ఉన్న ప్రొడ్యూసర్ అని నేను విన్నా. పరోక్షంగా అతని గురించి నాకు తెలియదు. చూసిన తర్వాత ఇన్ని ఉన్నప్పుడు ఈ సినిమాలో మనం యాక్ట్ చేయను అంటాం, బలిపోతుంది అనుకుని యాక్ట్ చేశాను. గౌతమ్ సార్ మీకు? ఫస్ట్ ఈయన దగ్గరికి అప్రోచ్ అయ్యాను. ఓకే. అప్రోచ్ అయిన తర్వాత నేను పిక్చర్లోకి వచ్చాను. ఓకే. అప్పటిదాకా నేను దీనిలో చేస్తున్నా, ఈయనతో పాటు చేస్తున్నా అనే ఐడియా కూడా లేదు నాకు. చేసిన తర్వాత ఫస్ట్ ఊరికి జస్ట్ నాకు నిఖిల్ గారు రాహుల్ ఇద్దరు వచ్చి జస్ట్ ప్లాట్ చెప్పారు. ప్లాట్ చెప్పి వినగానే నాకు ఫస్ట్ ఓకే చెప్పే ముందు చిన్న భయం వేసింది. అంటే ఈయనతో మేము స్క్రీన్ స్పేస్ షేర్ చేసి ఈయన టైమింగ్ని మ్యాచ్ చేసుకుంటూ కామెడీ చేయాలి. బట్ ఫస్ట్ నేను వినగానే ఏదైతే విని నేను భయపడ్డానో, బట్ మోస్ట్ కంఫర్టబుల్ అయింది కూడా వీళ్ళిద్దరు వల్ల. కిషోర్ అన్న చెప్పండి, మీరే ఇలా తోస్తారు కదా నన్ను, మేము చూసుకుంటాం అని చెప్పి. ఇంకో పాయింట్ ఏంటంటే ప్రొడ్యూసర్ గురించి చెప్పడం అయింది సార్. స్పీక్ అబౌట్ కిషోర్. ఎస్ సార్. కిషోర్ ఈజ్ ఎ బెస్ట్ కమెడియన్ అనేది ఐ నీడ్ నాట్ గివ్ సర్టిఫికెట్ టుడే, బికాస్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కమెడియన్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అతనిలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే జడ్జిమెంట్. కామెడీ చేయటం, కమెడియన్, హీఈస్ ఎ కమెడియన్ బిఫోర్ ది కెమెరా, రైట్. హీఈస్ సంథింగ్ ఎల్స్ ఆఫ్టర్ ది కెమెరా. ఐ బిలీవ్ ఇన్ దట్. ఎస్. నేను ఎందుకంటే నెంబర్ ఆఫ్ సీన్స్ అతనితో ఉన్నాయి కాబట్టి ఆ సీన్స్లో తను చేసిన విధానం కానీ, తన హౌ హీ పేస్ అటెన్షన్ ఆర్ దాన్ని ఏమంటారు, ఆ క్యారెక్టర్ ఎడల అతను చూపించినటువంటి శ్రద్ధ, దాంతోపాటు తన వరకు తను చేసుకుని వెళ్ళిపోవటం కాకుండా డైరెక్టర్కి సహకరించడం కానీ, కో ఆర్టిస్టులు వీళ్ళతో కలిసి సీన్ పండించే విధానంలో తను చేసింది నాకు ఈ సినిమా వరకు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఇది చేశాం కాబట్టి నాకు ఆ విషయం కిషోర్ బాగా నచ్చింది. కిషోర్తో బాగా నవ్వొచ్చింది కూడా ఉన్నాయి కొన్ని సీన్స్. అంటే మనం నవ్వకూడదు, ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి అనే రేంజ్కి తీసుకెళ్ళాడు. నేను జనరల్గా గబుక్కునే ఎక్కడ మనం పెద్ద కమెడియన్ కదా, నేను నవ్వితే బాగుండదు అని కొంచెం బిగుసుపోయి కూర్చుందాం అనుకున్న టైంలో ఇప్పుడు బాధాడు పెట్టి, లాభం లేదురా బాబు అని నవ్వుతూ కట్ చెప్పిన సీన్స్ కూడా అంత బాగా చేశాడు. అదేదో సీన్ నేను చెప్పొచ్చు లేదో నాకు తెలియదు, మరి ఆయన చెప్పమంటే నేను చెప్తాను, లేకపోతే లేదు చచ్చిపోతానంటాడు. మా ఇద్దరి దగ్గరికి వచ్చి, నేను చచ్చిపోతాను సార్, నేను పడలేను, ఈ బాధ పడలేను సార్, చచ్చిపోతాను అని మా ఇద్దరి దగ్గర నుంచి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. జనరల్గా మీరు చచ్చిపోతారని నా దగ్గరికి వస్తే అయ్యో మేము అసలు పట్టించుకోం, నేను చచ్చిపోతాను సార్, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతున్నా, పట్టించుకో, మేము చూస్తా అంటాం. అలా చచ్చిపోతాను అంటున్నారు సార్. నమ్ము, సరే నేను రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అది బహుశా మేము ఈ నవ్వుని కట్ చేసుకోవడం కోసం 7-8 టేకులు చేసాం అక్కడ.